ఓకే ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఈ ఫోన్ని యూజ్ చేయబట్టి నాకు 4 months కన్నా ఎక్కువనే అవుతుంది. అంటే దీన్ని మీరు లాంగ్ టర్మ్ రివ్యూ వీడియో అనుకోవచ్చు. అండ్ ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం మీరు చూసే ఉంటారు. ప్రజెంట్ మార్కెట్లో 7000 mAh బ్యాటరీ, 8000 mAh బ్యాటరీతో ఫోన్స్ వస్తున్నాయి. దాంతోపాటు 200 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 150x జూమ్ అని అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మరి వాటిని అన్నిటిని కాదని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓపో నుంచి మనకు ఓపో ఫైండ్ X9 అల్ట్రా, షామీ 17 అల్ట్రా, అదేవిధంగా వివో X300 అల్ట్రా అలాంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ని కాదని ఈ ఫోన్ని ఎందుకు తీసుకోవాలి అంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ అవుతుంది. దాంతోపాటు ఈ ఫోన్ పైన కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి ప్రజెంట్ చూసుకుంటే మాత్రం రీసెంట్ టైంలో వచ్చిన దగ్గర నుండి. అదేంటి అంటే ఫస్ట్ది PWM డిమ్మింగ్ వల్ల చాలామందికి ఐ స్ట్రెయిన్ వస్తుంది, హెడ్ఏక్ వస్తుందని కంప్లైంట్ వచ్చింది. దాంతోపాటు దీంట్లో ఉన్న ప్రైవసీ డిస్ప్లే వల్ల ఫోన్ డిస్ప్లే షార్ప్నెస్, కలర్స్ అండ్ కాంట్రాస్ట్ తగ్గిపోతుందని చెప్తున్నారు. అది కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. దాంతోపాటుగా రీసెంట్గా ఈ మధ్య ఒక 1 week బ్యాక్ వచ్చింది ఏంటి అంటే ఈ ప్రైవసీ డిస్ప్లే వల్ల స్క్రీన్ మధ్యలో రెడ్డిష్గా ఈ విధంగా కనిపిస్తుందని చెప్తున్నారు. అది కూడా ఒక కంప్లైంటే. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రైవసీ డిస్ప్లే అనే ఫీచర్ వల్ల దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది 10-bit డిస్ప్లే కాదు 8-bit డిస్ప్లే అని చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే నడిచింది. ఎస్, అది కూడా ఒక వాస్తవం చెప్తాను. మరి మొత్తం చూసిన తర్వాత ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, మరి ఇంత ప్రైస్ ట్యాగ్ పెట్టవచ్చా లేదా ఈ వీడియో లాస్ట్లో చూడండి, మీకు క్లియర్ అవుతుంది. దాంతోపాటు నా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో అది కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అది మీకు చెప్పాల్సింది ఈ ఫోన్ యొక్క డిజైన్ చూసుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నేను మాత్రం కొన్న దగ్గర నుంచి ఈ ఫోన్ని తీసుకున్న దగ్గర నుంచి బ్యాక్ కేస్ పెట్టే యూజ్ చేస్తున్నా. నేను ప్రతి ఫోన్ని బ్యాక్ కేస్ పెట్టే యూజ్ చేస్తా. అండ్ రీసెంట్గా నేను ఈ బ్యాక్ కేస్ కూడా కొన్నా దీనికోసమే. ఇది వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్. అంటే ఫోన్స్ని వితౌట్ బ్యాక్ కేస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, నేను అలాంటి వాళ్ళలో లేను. నేను మాత్రం ప్రతి ఫోన్కి బ్యాక్ కేస్ పెట్టి యూజ్ చేస్తుంటా. కానీ నా లైఫ్లో ప్రజెంట్ ఇప్పటి వరకు నేను వితౌట్ బ్యాక్ కేస్ యూజ్ చేసిన ఒకే ఒక ఫోన్ ఉంది, అదే గూగుల్ పిక్సెల్ 10 Pro XL. ఈ ఫోన్ నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా బ్యాక్ కేస్ పెట్టలేకపోతున్నా భయ్య. బికాజ్ నేను కావాలని ఇంటెన్షన్తో దీని అందాన్ని, దీని బ్యూటీని తగ్గించిన వాళ్ళ అనిపిస్తున్నా. అంటే ఎందుకురా అనవసరంగా దాన్ని అందవికారం చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు లోపల నుండి వస్తుంది. దానికోసం నేను ప్రజెంట్ దీనికి మాత్రం ఇలాంటి బ్యాక్ కేస్ పెట్టకుండా యూజ్ చేస్తున్నా. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం యూజ్ చేసిన వితౌట్ బ్యాక్ కేస్ ఫోన్ ఇదే. ఎందుకోసం అంటే చూడండి ఒకసారి, మినిమల్గా క్లాసిక్గా ఒక అల్ట్రా ప్రీమియం డిజైన్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మోస్ట్ బ్యూటిఫుల్ స్మార్ట్ ఫోన్ డిజైన్ ఏంటి అంటే ప్రజెంట్ మార్కెట్లో నాకు తెలిసినంత వరకు ఇదే భయ్య. పిక్సెల్ ఫోన్స్ మోస్ట్ బ్యూటిఫుల్ స్మార్ట్ ఫోన్స్ అని నేను అంటాను. కానీ ఇటువైపు మీరు సామ్సంగ్ నోటీస్ చేస్తే ఈ కెమెరా బార్ వల్ల ఇది కొంచెం చూడడానికి అంత బాగుండదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకు మాత్రం నచ్చడం లేదు. ఇంకొకటి ఏంటి అంటే టేబుల్ మీద పెడితే ఈ ఫోన్ మాటి కదులుతూ ఉంటుంది, అదొక పెద్ద హెడ్ఏక్. కానీ ఈ ఫోన్ని మీరు టేబుల్ పైన పెడితే ఎలాంటి కదలిక ఉండదన్నమాట. అది మాత్రం దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. అండ్ ఈ విధంగా పట్టుకుంటే ఫింగర్ రెస్ట్ అయిపోతుంది, అంటే స్మార్ట్ ఫోన్కి ఒక సపోర్ట్ దొరుకుతుంది పట్టుకోవడానికి. కానీ అలాంటి సపోర్ట్ దీంట్లో ఉండదన్నమాట. ఇది మాత్రం కెమెరా బంప్ కొంచెం ఎక్కువనే పెట్టేశారు. దీనికి మీరు బ్యాక్ కేస్ పెట్టినా కూడా కెమెరా బంప్ అయితే మీకు కవర్ కాదనమాట, టేబుల్ పైన మీకు కదులుతూ ఉంటుంది. అది మాత్రం దీంట్లో నేను ఫేస్ చేసిన ఒక డిస్అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి, దీంట్లో మీకు టైటానియం కాకుండా అల్యూమినియం ఆర్మర్ అని ఫ్రేమ్ ఆఫర్ చేస్తున్నారు. మరి ఎందుకోసం ఇలా చేశారు అంటే చాలామంది చెప్పేది ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది అల్యూమినియం, దాంతోపాటుగా హీట్ని ప్రాపర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది, దానికోసమే అల్యూమినియం పెట్టారు. కానీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఆల్మోస్ట్గా కాస్ట్ కట్టింగ్, అంటే టైటానియం కాస్ట్ ఎక్కువ కాబట్టి దానికోసమే అల్యూమినియంని యూజ్ చేస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం టైటానియం పెట్టాల్సింది భయ్య దీంట్లో, కానీ పెట్టడం లేదు. అండ్ దీనికి బ్యాక్ కేస్ యూజ్ చేయడానికి ఇది కూడా ఒక రీజనే. బికాజ్ అల్యూమినియం ఉంది కాబట్టి నేను చూసాను ట్విట్టర్లో చాలా ఫోన్స్కి అయితే డెంట్ వచ్చింది. దానికోసం నేను ప్రజెంట్ అయితే వితౌట్ బ్యాక్ కేస్ మాత్రం ఈ ఫోన్ని యూజ్ చేయడం లేదు. దాంతోపాటు కలర్స్ విషయానికి వస్తే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ నేను మాత్రం ప్రతి స్మార్ట్ ఫోన్ని బ్లాక్ కలర్లో యూజ్ చేస్తూ ఉంటాను. కానీ ఈ ఫోన్ని మాత్రం ఈ కలర్లో తీసుకున్నాను బికాస్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ దూరంగా కూడా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏదో డిఫరెంట్గా ఫోన్ కనిపిస్తుంది మీరు నోటీస్ చేయొచ్చు. దానికోసమే ఈ కలర్ని తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా దీంట్లో ఇచ్చిన డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 8-bit డిస్ప్లే అని చాలా వరకు కాంట్రవర్సీ వచ్చింది. అది ఎస్ వాస్తవం కూడా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీ డైలీ లైఫ్లో మీరు యూజ్ చేస్తున్న డైలీ లైఫ్లో ఈ ఫోన్ మీకు ఏమైనా ఇబ్బంది పెడుతుందా, ఈ డిస్ప్లే మీకు ఏమైనా ఇబ్బంది పెడుతుందా అంటే లేదు భయ్య, మీరు అస్సలు నోటీస్ చేయలేరు ఇది 8-bit డిస్ప్లేనా 10-bit డిస్ప్లేనా అని. కానీ ఎక్కడ నోటీస్ చేస్తారంటే మాత్రం ఎప్పుడైతే మీరు ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ని ఆన్ చేస్తారో అప్పుడు మీరు స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గిపోవడము, షార్ప్నెస్ తగ్గిపోవడము, ఫండ్స్ చుట్టూ మనకు ఒక బ్లరీనెస్ రావడం అది మీరు గమనించవచ్చు.
అది కేవలం దేనికోసం అయింది అంటే మాత్రం ఈ డిస్ప్లే వల్ల. అంటే ఒక ప్రైవసీ డిస్ప్లే అనే ఫీచర్ ఇవ్వడం కోసం వీళ్ళు డిస్ప్లేలో ఎక్కడ ఒక దగ్గర కాంప్రమైజ్ అయితే చేశారు. అదే 10 బిట్ ఇవ్వకుండా 8 బిట్ డిస్ప్లే ఇవ్వడం. కానీ డైలీ లైఫ్లో మాత్రం మీరు ఎప్పుడు నోటీస్ చేయలేరు. మీరు అల్ట్రా ప్రో అయితే మాత్రమే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఈజీగా నోటీస్ చేయాలి అంటే మాత్రం ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ని ఆన్ చేస్తే మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. అంటే చెప్పేది ఏంటి అంటే ఒక ఫీచర్ కావాలి అంటే ఇంకో ఫీచర్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అది ఇక్కడ ప్రత్యక్షంగా మీకు కనిపిస్తుంది. ఇది మాత్రం నేను నోటీస్ చేశాను. దాంతోపాటు ఇంకో మీకు చెప్పాల్సింది ఏంటి అంటే దీంట్లో ఇచ్చిన ఎస్ పెన్ పొజిషన్ భయ్యా, దీంట్లో మనకు ఎస్ పెన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మనకు S25 అల్ట్రా కన్నా కూడా కొంచెం రౌండ్ ఎడ్జెస్తో వస్తుంది. నాకు S25 అల్ట్రా డిజైన్ చాలా బాగుంటుంది బికాజ్ అది బాక్సీ డిజైన్తో వస్తుంది. కానీ ఇది చూడండి మనకు బాక్సీ డిజైన్ కాకుండా కొంచెం ఎక్కువనే రౌండ్ కార్నర్స్ పెట్టేశారు. దీనివల్ల ఉన్న డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం ఎస్ పెన్ పొజిషన్. అంటే మీరు ఎస్ పెన్ని ఎలా అంటే అలా పెట్టలేరు. ప్రాపర్గా ఒక పొజిషన్లో పెడితే మాత్రమే అది ప్రాపర్గా సెట్ అవుతుంది. అలా కాకుండా మీరు రివర్స్గా పెడదామని ట్రై చేస్తే మాత్రం ఎస్ పెన్ మీకు ఈజీగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కార్నర్లో మీకు ఎస్ పెన్ ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం దీంట్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎస్ పెన్తో ఉన్న డిస్అడ్వాంటేజ్, ఈ ఎస్ పెన్ చూడ్డానికి ఎంతో నాజుగ్గా ఉందన్నమాట. అంటే చేతిలో పట్టుకుంటే ఇరిగిపోతుందేమో అని భయం అయితే మీకు ఉంటుంది. బికాజ్ ఎందుకంటే నార్మల్గా మనం పెన్ని పట్టుకొని ఈ విధంగా అంటూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా పెన్ మీద మనం కొంచెం ఫోర్స్ వేస్తూ ఉంటాం. ఇది జనరల్గా నడుస్తూ ఉంటుంది. కానీ అలాంటి పని మీరు దీంతో చేయలేరు. బికాజ్ దీన్ని పట్టుకుంటే ఓకే ఎప్పుడు విరిగిపోతుందో అనే భయంతో మాత్రం ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్ బాడీ వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటే ఎస్ పెన్కి బాగుండేది. అది మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేయడం లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ డిస్ప్లే చుట్టూ ఉన్న బెజిల్స్ మీరు నోటీస్ చేస్తే ఈజీగా మీరు చెప్పవచ్చు ఇది అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అని. ఎస్, చాలా తక్కువగా ఉండే బెజిల్స్తో ఈ డిస్ప్లే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే అది కూడా ఎక్కువ స్పేస్ తీసుకోవడం లేదు. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే మీకు తెలుసు కదా ప్రజెంట్ టైంలో 8000 mAh బ్యాటరీ, 9000 mAh బ్యాటరీ అని లార్జ్ బ్యాటరీ ఆఫర్ చేస్తున్న టెక్నాలజీ ఏంటి అంటే సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. అలాంటి బ్యాటరీ టెక్నాలజీ వేరే బ్రాండ్స్ ఇస్తుంటే ఇది మాత్రం మనకు స్టిల్ లిథియం అయాన్ బ్యాటరీ ఆఫర్ చేస్తుంది. అది కూడా కేవలం 5000 mAh బ్యాటరీని. మరి ఇక్కడ డౌట్ ఏంటి అంటే మరి దీని బ్యాటరీ లైఫ్ ఎంత ఉంది అంటే మాత్రం నేను రియల్ లైఫ్లో టెస్ట్ చేశాను, బ్యాటరీ టెస్ట్ చేశాను. ఇది మీకు ఈజీగా 8 hours కన్నా ఎక్కువనే బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ దాంతోపాటుగా మిస్టర్ హూ ఇస్ ద బాస్ కూడా టెస్ట్ చేశారు దీని బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఉంటుందని. అది కూడా మీరు చూడొచ్చు. ఈజీగా మీకు 1 day బ్యాటరీ బ్యాకప్ ఈ స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మీ ఫోన్ బ్యాటరీ అనేది డిసైడ్ చేసేది కేవలము mAh మాత్రమే కాదు, అంటే బ్యాటరీ కెపాసిటీ మాత్రమే కాదు, మీ ఫోన్లో ఉన్న ప్రాసెసర్, ఫోన్ ఆప్టిమైజేషన్, థర్మల్స్, బ్యాక్గ్రౌండ్ యాప్ మేనేజ్మెంట్, మోడెమ్, డిస్ప్లే టెక్ ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి మీ బ్యాటరీ లైఫ్ ఎంత ఉంటుంది, ఎంత వరకు వెళ్తుంది అనేది ఇవన్నీ కలిసి డిసైడ్ చేస్తాయి అన్నమాట. కానీ ఇవన్నీ S26 అల్ట్రాలో బెస్ట్ అంటాను. బికాజ్ బ్యాక్గ్రౌండ్ యాప్ మేనేజ్మెంట్, దాంతోపాటు One UI యొక్క ఆప్టిమైజేషన్ అన్నీ కూడా మొబైల్లో చాలా బాగున్నాయి. అందుకోసమే ఇది కేవలము 5000 mAh బ్యాటరీతో ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ టైంలో మీకు 8 hours కన్నా ఎక్కువనే ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రం దీంట్లో ఉన్న చిన్న ప్లస్ పాయింట్. అందుకోసం దీన్ని ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అంటున్నారు. కానీ అందరూ కూడా చూసేది ఏంటి అంటే mAh బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, 5000, 8000, 7000 అది మాత్రం చూస్తున్నారు. అది మాత్రమే కాదు అన్నీ చూడాలి. ఆప్టిమైజేషన్, దాంతోపాటు మనకు ప్రాసెసర్ ఏంటి, మోడెమ్ ఏంటి, దాంతోపాటు డిస్ప్లే టెక్నాలజీ ఏ విధంగా ఉంది, బ్యాక్గ్రౌండ్ యాప్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది. చెప్పడం మర్చిపోయాను, బ్యాక్గ్రౌండ్ యాప్ మేనేజ్మెంట్ అంటే దీంట్లో మాత్రం అది వరస్ట్గా ఉంటుంది భయ్య. మీరు ఎన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేసినా కూడా దీంట్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ యాప్ మేనేజ్మెంట్ వరస్ట్గా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం దీంట్లో లేదు. ఇది మాత్రం దీంట్లో ఉన్న అడ్వాంటేజే. దాంతో ఫేస్ చేస్తాను కాబట్టి మీకు మెన్షన్ చేస్తున్నా. దాంతోపాటుగా దీంట్లో ఇచ్చిన యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ డిస్ప్లేకి ప్రొవైడ్ చేస్తారు కదా, ఇది కంపేర్ టు S25 అల్ట్రా అంత బాగాలేదు. అంటే చెప్పేది ఏంటి అంటే ఈ సంవత్సరం మనకు ప్రైవసీ డిస్ప్లే అని ఇవ్వడం కోసము వీళ్ళు చాలా చోట్ల కట్ చేశారు. అది మీకు తెలుస్తుంది మీరు యూజ్ చేస్తుంటే. అది కూడా కొంచెం ఇస్తే బాగుండేది. అంటే S25 అల్ట్రా లెవెల్లో ఇచ్చినా కూడా బాగుండేది, కానీ దానికన్నా తక్కువనే మనకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఆఫర్ చేస్తున్నారు. అది మాత్రం ఈ ఫోన్లో ఉన్న డిసడ్వాంటేజ్. దానికోసం నేను ప్రజెంట్ స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసా, అవసరం కూడా లేదు దాన్ని. అందుకోసమే ఇక దాంతో నెక్స్ట్ వచ్చేసి వన్ యూఐ విషయానికి వస్తే మోస్ట్ ఆప్టిమైజ్డ్ ఓఎస్ అని చెప్తాను. దాంతోపాటు ఫీచర్స్ కూడా ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఈ ఫోన్లో మీకు కనిపిస్తాయి. అంతెందుకు సింపుల్గా మీరు గుడ్ లక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఫోన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని, అంటే ఈ స్క్రీన్ మీద ఉన్న పైన మనకు ఉంది కదా నెట్వర్క్, బ్యాటరీ కెపాసిటీ, దాంతోపాటు బ్యాటరీ ఐకాను, లాక్ స్క్రీన్ ఐకాను, ప్రతి దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే A to Z ప్రతి దాన్ని మీకు నచ్చినట్టు కలర్స్ మార్చుకోవడం, కస్టమైజ్ చేసుకోవడం ఈ ఫోన్లో మీకు పాసిబుల్ అవుతుంది. అది జస్ట్ బికాస్ ఆఫ్ గుడ్ లాక్ యాప్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటుగా నేను చేసింది ఏంటి అంటే గుడ్ లాక్ యాప్తోని నేను ప్రజెంట్ ఈ ఫోన్ని పవర్ బటన్ ఉంది కదా 2 times ప్రెస్ చేస్తే ఫ్లాష్ లైట్ ఆన్ అయిపోతుంది. అంటే అలాంటి ఫీచర్స్ దీంట్లో మీకు ఉంటాయి. దాంతోపాటు బ్యాక్ సైడ్లో డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. కానీ సామ్సంగ్ ఫోన్లో మీకు స్క్రీన్ షాట్ రావాలి అంటే పామ్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా అనాలి, అప్పుడు మీకు స్క్రీన్ షాట్ వస్తుంది. లేదు అనుకుంటే ఈ పవర్ బటన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే వస్తుంది కదా. కానీ గుడ్ లాక్ యాప్లోకి వెళ్ళి మీరు కస్టమైజ్ చేసుకుంటే సింపుల్గా బ్యాక్ సైడ్లో మీరు ఈ విధంగా ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. ఈ ఫీచర్ మీకు చూసారా, పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో మీకు డిఫాల్ట్గా ఉంటుంది. ఆ ఫీచర్ మీకు ఇక్కడ గుడ్ లాక్ యాప్ లోపల కనిపిస్తుంది అనమాట. దాంతోపాటుగా ఈ ఫ్లాష్ లైట్ని ఆన్ చేయడం, అంటే దీన్ని మీరు కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. అది మీకు ఫ్లాష్ లైట్ లేకపోతే కెమెరా ఓపెన్ చేయాలా, లేకపోతే వేరే ఏదైనా పని కోసం ఓపెన్ చేయాలంటే మాత్రం అది మీకు చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి కస్టమైజేషన్ కేవలం మీకు One UIలో మాత్రమే కనిపిస్తుంది. అండ్ దీంట్లో ప్రజెంట్ నాకు లేటెస్ట్ OS కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ చూసుకుంటే టైం టు టైం అన్నీ కూడా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ టైంలో వస్తాయి. అంటే ఎలాంటి డిలే ఉండదన్నమాట, టైంకి రావాల్సిందే. మంత్ స్టార్ట్ కాగానే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ రావాల్సింది. అలాంటి అప్డేట్స్ మాత్రం దీంట్లో మీకు టైం టు టైం దొరుకుతాయి. అందుకోసం దీన్ని ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అంటున్నారు. దాంతోపాటుగా మీకు తెలుసు కదా ప్రజెంట్ అందరూ కూడా ఏఐతోని అబ్సెస్ అయిపోయారు. అలాంటప్పుడు దీంట్లో మీకు దొరుకుతుంది గెలాక్సీ AI. మరి గెలాక్సీ AIలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే మాత్రం బంచ్ ఆఫ్ ది ఫీచర్స్, అవసరం లేని ఫీచర్స్ కూడా మీకు గెలాక్సీ AIలో కనిపిస్తూ ఉంటాయి. కానీ రియల్ లైఫ్లో మీకు దాదాపుగా అందరికీ యూజ్ అయ్యే ఫీచర్స్ దీంట్లో మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సర్కిల్ టు సర్చ్, దాంతోపాటు కెమెరా ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు కెమెరా నుండి సర్కిల్ టు సర్చ్ చేసుకోవచ్చు. దాంతోపాటు QR కోడ్ స్కాన్ చేసి ఆ QR కోడ్ లింక్ ఏంటో మీరు చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటుగా మీకు జనరేటివ్ ఎడిట్, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయడం, దాంతోపాటు ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, దాంతోపాటు వాయిస్ ఎడిటింగ్, స్పామ్ కాల్ డిటెక్షన్ దీంట్లో మీరు ఉంటుందన్నమాట. దాంతోపాటు లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, అంటే మీకు తెలియని భాష వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాత్రం అది మీకు లైవ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తుందన్నమాట. అది కూడా దీంట్లో వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్. దాంతోపాటు ఇంకొక ఫీచర్ ఏంటి అంటే నౌ నడ్జ్, అంటే మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని అవసరమైన టైంలో కరెక్ట్ టైంలో ప్రొవైడ్ చేస్తుంది. అది మాత్రం వెరీ వెరీ హెల్ప్ఫుల్. అలాంటి ఫీచర్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అవి కాకుండా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు దాదాపుగా ఒక నార్మల్ యూజర్కి యూజ్ అవుతాయా అంటే మాత్రం యూజ్ కావుబోయా. కానీ కొన్ని ఫీచర్స్ మాత్రం దాదాపుగా అందరూ యూజ్ చేస్తారు. అలాంటి వాటిలో ఒకటి సర్కిల్ టు సర్చ్, అలాంటివి మీకు ఈ ఫోన్లో కనిపిస్తాయి అన్నమాట. దాంతోపాటు ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది 200 మెగాపిక్సెల్తోని క్వాడ్ కెమెరా సెటప్, 4 కెమెరాస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ప్రజెంట్ మార్కెట్లో మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఫ్లాగ్షిప్స్ అంటే ఓపో Find X9 అల్ట్రా, ఓపో X300 అల్ట్రా, అదేవిధంగా Xiaomi 17 అల్ట్రా, అలాంటి ఫోన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు దీనికన్నా మంచి ఫొటోస్ వస్తాయని చెప్తున్నారు. దాంతోపాటుగా వాటిలో మీకు 200 మెగాపిక్సెల్తోని 2 కెమెరాస్ కూడా ఉన్నాయి. 150x వరకు మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు కొన్ని ఫోన్స్లో. మరి అలాంటి ఫీచర్స్ దీంట్లో లేవు. అయినప్పటికీ దీన్ని మీరు ప్రాపర్గా ఒక ఫ్లాగ్షిప్ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగుంటాయి. అది డే టైంలో కానీ నైట్ టైంలో కానీ. దాంతోపాటు 8K వీడియో రికార్డింగ్, 4K వీడియో రికార్డింగ్, దాంతోపాటు S-లాగ్, దాంతోపాటు లట్స్, హారిజంటల్ లాక్తో మీ ఫోన్ని ఎంత కదిలించినప్పటికీ కూడా, ఏ కండిషన్లో వీడియో తీసినప్పటికీ కూడా వీడియో మాత్రం స్టేబుల్గా ఉంటుంది. అది మాత్రం దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. అంటే చెప్పేది ఏంటి అంటే ఇది ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఫొటోస్ అండ్ వీడియోస్ బాగుంటాయి. కానీ ఓపో, వివో, షామీ వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఫొటోస్ విషయానికి వస్తే ప్రజెంట్ చూసుకుంటే ఆ ఫోన్స్లో మీకు ఫొటోస్ బాగుంటాయి. కానీ వీడియో విషయానికి వస్తే మాత్రం వాటికన్నా కూడా మంచి వీడియో రికార్డింగ్ మీకు ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అంటే చెప్పేది ఏంటి అంటే ప్రజెంట్ మీకు తెలుసు కదా స్మార్ట్ ఫోన్లో వీడియో రికార్డింగ్ మంచిగా ఇచ్చేది ఏది అంటే ఐఫోన్సే. మరి అలాంటి లెవెల్ అచీవ్ చేసింది ఈ స్మార్ట్ ఫోన్ భయ. అంటే చెప్పేది ఏంటంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కూడా ప్రజెంట్ చూసుకుంటే ఐఫోన్ లెవెల్లో మీకు వీడియో రికార్డింగ్ని ఆఫర్ చేస్తుంది. అదే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. మీకు డైలీ లైఫ్లో ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఒక రిలయబుల్ స్మార్ట్ ఫోన్ కావాలి అంటే తీయాలి, షూట్ చేయాలి, అప్పుడు మంచి వీడియో రావాలి, మంచి ఫొటోస్ రావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకోసమే. ఎక్కువ సెట్టింగ్స్ చేయనప్పటికీ కూడా మీకు మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ ఈ ఫోన్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటుగా దీంట్లో ఇచ్చిన S Pen విషయానికి వస్తే ఇది వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్
భయ్యా. అంటే చాలామంది అనుకుంటారు ఇది గిమ్మిక్ అని, కానీ వెరీ యూస్ఫుల్ ఫీచర్. ఎందుకంటే డాక్యుమెంట్స్ సైన్ చేయడానికి ఇది వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్. అంటే గూగుల్ డాక్యుమెంట్స్, వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే సైన్ చేయడానికి వెరీ వెరీ హ్యాండీ ఫీచర్. దాంతోపాటుగా నోట్స్ టేకింగ్. నేను జనరల్గా ప్రతిదీ కూడా నోట్స్ రాసుకుంటూ ఉంటాను, కానీ ఇది వచ్చిన దగ్గర నుండి ప్రతిదీ కూడా నేను దీంట్లో రాస్తున్నా. అండ్ దీంట్లో రాయాలి అంటే ఫోన్ అన్లాక్ చేయాలి, నోట్స్ యాప్ ఓపెన్ చేయాలి, అప్పుడు రాసుకోవాలా అంటే అలా ఏమీ లేదు. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇలా ఉంటుంది కదా మీ ఎస్ పెన్, సింపుల్గా దాన్ని బయటికి తీయండి అండ్ అంతే. స్క్రీన్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసేయండి అంతే. ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ మీద వచ్చేస్తుంది, దాన్ని మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. అంత యూజర్ ఫ్రెండ్లీగా ఈ ఫీచర్ అయితే మీకు ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అండ్ రాబోయే ప్రతి స్మార్ట్ ఫోన్లో కూడా ఈ ఫీచర్ అయితే ఉండాలి, అంటే ఎస్ పెన్ మాత్రం ఉండాలి. కానీ నచ్చని పాయింట్ ఏంటి అంటే దీంట్లో మీకు బ్లూటూత్ సపోర్ట్ లేదు. ఎస్, దీంట్లో మీకు అలాంటి ఫీచర్ లేదు, తీసేశారు. మరి ఎందుకు తీసేశారో నాకు కూడా తెలియదు, కానీ అది మాత్రం వెరీ హ్యాండీ ఫీచర్. అంటే దూరం నుండే మీరు కెమెరాని కంట్రోల్ చేయవచ్చు అండ్ దాన్ని గెస్టర్స్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. అంత మంచి ఫీచర్ని ఎందుకు తీసేశారో తెలియదు, కానీ ఉన్న దాంతోనే మనం సర్దుకోవాలి, ఏం చేయలేము. మొత్తానికైతే దీంట్లో మీకు బ్లూటూత్ సపోర్ట్ మాత్రం ఇవ్వడం లేదనమాట, ఇస్తే బాగుండేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెట్వర్క్ అండ్ మోడెమ్ విషయానికి వస్తే దీంట్లో మీకు వెరీ వెరీ బెస్ట్ భయ్య. అది వైఫై కానీ, సిగ్నల్ కానీ, దాంతోపాటు నెట్వర్క్ కానీ, డేటా స్పీడ్ కానీ అన్నీ కూడా మీకు బెటర్గా ఆఫర్ చేస్తాయి. అంటే చెప్పేది ఏంటంటే మా ఇంట్లో మీకు కొన్ని డెడ్ లొకేషన్స్ ఉంటాయి, అక్కడ మీకు వైఫై సరిగ్గా రాదు, కానీ అలాంటి లొకేషన్స్లో కూడా మీకు ఇది మంచి వైఫై సిగ్నల్ని పట్టేసుకుంటుంది. అది మరి యాంటీనా పొజిషన్ వలన, లేకపోతే దీంట్లో ఇచ్చిన మోడెమ్ వలన, లేకపోతే ప్రొసెసర్ వలన ఐ డోంట్ నో, కానీ ఇది మాత్రం మంచి సిగ్నల్స్ని క్యాచ్ చేస్తుంది. కానీ ఇటువైపు ఇది కూడా సామ్సంగ్ స్మార్ట్ ఫోనే S25 FE, ఇది మాత్రం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో కూడా ఇది మంచి సిగ్నల్ని ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రం దీంట్లో ఉన్న మంచి ప్లస్ పాయింటే. దాంతోపాటు చెప్పాల్సింది ఏంటి అంటే ఓవరాల్గా ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చా అంటే మాత్రం ఎస్, మీరు తప్పకుండా తీసుకోవచ్చు. మీకు ఒక అల్ట్రా ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే అండ్ రిలయబుల్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే, లాంగ్ టర్మ్ వరకు ఒక స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఎస్, మీరు తప్పకుండా సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాని తీసుకోవచ్చు. దీంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఇష్యూ అండ్ ప్రతి కాంట్రవర్సీ కూడా దీని డిస్ప్లేకి సంబంధించే, అంటే అది డిస్ప్లే ప్రైవసీ డిస్ప్లే వల్ల కావచ్చు, PWM డిమ్మింగ్ వల్ల కావచ్చు, దాంతోపాటు 8-bit డిస్ప్లే, షార్ప్నెస్, కలర్స్, దాంతోపాటు బ్రైట్నెస్, వాటికి సంబంధించి కావచ్చు. కానీ ప్రజెంట్ నేను మాత్రం అలాంటి ఏ ఇష్యూ కూడా దీంట్లో ఫేస్ చేయలేదు. నేను ఫేస్ చేసిన ఒకే ఒక ఇష్యూ ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు ప్రైవసీ డిస్ప్లేని ఆన్ చేస్తావో ఆ ఫీచర్ని, నీ డిస్ప్లేలో ఉన్న కలర్స్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అండ్ షార్ప్నెస్ పడిపోతుంది. అది మాత్రమే నేను ప్రజెంట్ నోటీస్ చేసిన చిన్న ఇష్యూ అనమాట. దానికి పైగా నేను దీంట్లో ఎలాంటి ఇష్యూ ఫేస్ చేయలేదు. అండ్ దీంట్లో మీకు టైప్-C పోర్ట్ కానీ, దాంతోపాటు సిమ్ ట్రే, స్పీకర్స్, దాంతోపాటు డిజైన్, కంఫర్ట్ అన్నీ కూడా మొబైల్లో చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. కానీ యూస్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక బ్యాక్ కేస్ పెట్టి యూస్ చేసుకోండి. బికాస్ చెప్పాను కదా దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి కొంచెం కష్టమే. అందుకోసం నేను బ్యాక్ కేస్ పెట్టి యూస్ చేస్తున్నా. యూస్ చేయండి ఏంటి అంటే మాత్రం ఇది మాత్రమే, బికాస్ ఇది మోస్ట్ బ్యూటిఫుల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇలానే యూస్ చేస్తున్నా. మరి ఈ ఫోన్ మీకు నచ్చిందా లేదా ఈ ఫోన్ నచ్చిందా కామెంట్ చేయండి. ఇది కొంచెం అప్పుడప్పుడు వస్తుంది వీడియోలో, ఏమనుకోమాకండి. మొత్తాన్ని చెప్పేది ఏంటంటే ఈ ఫోన్ మీకు నచ్చిందా, ఎలా అనిపించింది, అండ్ ఈ ఫోన్ మీరు బై చేయబోతున్నారా, దీంట్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి, ఇప్పటివరకు ఎప్పుడైనా యూస్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో. మొత్తానికైతే ఇదేనండి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాపై ఉన్న చిన్న లాంగ్ టర్మ్ రివ్యూ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా వెళ్ళకండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.